గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నాతో పాటుగా శ్రీకాంత్ గారు ఉన్నారు. ముందుగా వెలుగు పేపర్ తీసుకుందాం. వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుందాం ఒకసారి. జై జగన్నాథ్. ఒడిశా పూరి జగన్నాథుడి రథయాత్ర కనుల పండుగ కొనసాగింది. ఈ వేడుక చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జై జగన్నాథ్ హరి బోలో నినాదంతో పూరి నగర వీధులన్నీ మారుమోగాయి. ఏదైతే ఉందో ఒడిశాలోని పూరి నగరం ఏదైతే ఉందో ఆ పూరి లోపల జగన్నాథుని రథయాత్ర అంటే ఏవైతే మూల విరాట్లు ఎవరైతే ఉంటారో వారిని బయటకు తీసుకొచ్చి ఈ రథయాత్ర అంటే ఊరేగింపు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ పూర్తిగా ఏమన్నారట అంటే పూరి జగన్నాథ్ లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. జై జగన్నాథ్ హరిబోల్ అంటే ఇప్పుడు ఒక్కొక్క దేవుని దగ్గర పోయినప్పుడు ఒక్కొక్క నినాదం ఇచ్చుకుంటాం. నినాదం అంటే ఒక్కొక్క మాటను మనం మాట్లాడుకుంటూ ముందుకు పోవడం జరుగుతూ ఉంటుంది. రామదేవుడు జై శ్రీరామ్ అని, తర్వాత ఇక్కడ జై జగన్నాథ్ అని, అట్లా లక్షలాది మంది భక్తులు ఈ యొక్క కార్యాన్ని చూడడానికి చాలామంది రావడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతూ ఉంటుంది, అద్భుతంగా సాగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ నుంచో దేశ విదేశాల నుంచి కూడా ఈ రథయాత్రను చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా సాగుతూ ఉంటారు. ఆయన చాలామంది టీవీలలో కూడా ఈ ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడం జరిగింది. ఎవరంటే కూడా పోయి దర్శించుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తెస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామి. సంక్షేమ నిధి కూడా ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో 4.5 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. వాళ్లకు కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. అయితే కనీస వేతనాలు కల్పించడం, ఐడీలు బ్లాక్ చేయకుండా చూడడం అంటే డిమాండ్లు గిగ్ వర్కర్ నుంచి వచ్చాయి. ఈ పాలసీ గురించి పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు 66 సూచనలు వచ్చాయి. వాటిలో చాలా వరకు ముసాయిదా బిల్లులో చేర్చాం. ఇది ప్రారంభం మాత్రమే. మొదటి అడుగుగా గిగ్ వర్కర్లను గుర్తించి వారి సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో మరీ ప్రయోజనాలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు. ఏదైతే ఉందో ఈ గిగ్ వర్కర్లు ఇక్కడ 4,50,000 మంది అని ఇచ్చారు. కానీ వాస్తవానికి దాదాపు 7 లక్షల మంది వరకు కూడా ఉంటారు గిగ్ వర్కర్లు. చాలామంది కూడా అనేక వివిధ అంటే స్విగ్గీ, జొమాటో, ఓలా అంటే వివిధ కంపెనీలలో చాలామంది ఇప్పటివరకు 7 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. 6 నుంచి 8 గంటల వరకు కూడా అందులో పనిచేస్తూ ఉన్నారు. వారి కోసమని ఒక సంక్షేమ బోర్డు హెల్త్ పరంగా కానీ, తర్వాత జీతభత్యాల వివరంలో కానీ, చిన్నదానికి వాళ్ళ ఐడి బ్లాక్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటి కూడా పూర్తిగా వారి సంరక్షణ కోసం అంటే దీని విషయంలో ఏమని చెప్పాలంటే సామాన్యుడి భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అనుకోవచ్చు. వారికి ఒక సంక్షేమాని కోసం ప్రభుత్వం ముందడుగు వేస్తాం. దీన్ని మేము ప్రభుత్వానికి అభినందిస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన మంత్రి గారికి కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారి యొక్క సంక్షేమాన్ని కూడా మీరు కృషి చేయడం అనేది చాలా గొప్ప అభినందనీయం. ఇలాగే ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. చాలామంది పనిచేస్తారు హైదరాబాద్లో. ఇలా చదువుకునే స్టూడెంట్స్ దగ్గర నుంచి మొదలుపెడితే చాలామంది కూడా ఇలా బయట ఏమన్నా జాబ్ కానీ పోయిన ఎగ్జాంపుల్గా వాస్తవానికి కూడా ఇప్పుడు 1000 రూపాయలు రోజు జాబ్ పడతాను, 30-25 వేల జాబ్ చేస్తారు అనుకో శ్రీకాంత్ గారి కంపెనీలో. ఈ జొమాటోకి పోయిన అనుకో అబ్బాయి ఎవరన్నా 6-8 గంటలు $1,000-1,500 సంపాదించుకొచ్చుకుంటాడు. ఓలాలో కానీ ఊబర్లో కానీ ఇట్లా వాళ్ళు ఇష్టం పోతారు. అంటే ఈ ఆన్లైన్లో సర్వీస్ చేసే వాళ్ళందరికీ అట్లా. కాళేశ్వరం గుదిబండ ప్రభుత్వానికి ఆర్థిక పరంగా ప్రాజెక్ట్. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా 97,449 కోట్లు మంజూరైనవి. 79,280 కోట్లు ఇంకా కట్టాల్సినవి 70,000 కోట్లు. అయితే ఆర్ఈసీ అవుట్ స్టాండింగ్ రుణం అట 17,232 కోట్లు. 890 కోట్లు బకాయి ఉందట. ఈ నెల 6న సర్కారుకు ఆర్ఈసీ లేకట. జూన్ 29లోపు కట్టకుంటే నిరర్థక ఆస్తిగా పరిగణిస్తామని వార్నింగ్ అట. ఇరిగేషన్ కార్పొరేషన్ కట్టాల్సింది మరో 10,000 కోట్లట. వాయిదా కింద చెల్లించాల్సిన రుణం అట 500 కోట్ల పైనట. అయితే ఈ నెల 29లోపు దాదాపు 1,400 కోట్లు చెల్లించాల్సిందే. రుణాల రీస్ట్రక్చర్ కోసం సర్కార్ యత్నం, కేంద్రం ఆర్ఈసీ ససమేరే అంటుందట. ప్రాజెక్టు పూర్తి కాకముందే గొప్పల కోసం ప్రారంభం. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డ్ టైంలో 3 ఏళ్లలోనే పూర్తి చేసామన్న బీఆర్ఎస్ గొప్పలంటే కట్టుకథలని అటు కేంద్రము
ఇటు ఆర్సీ సమాధానాలతో తేటతెల్లమైపోయింది. ప్రాజెక్టు పూర్తి కాకముందే గత ప్రభుత్వం దాన్ని ప్రారంభించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యతను పట్టించుకోకుండా గిన్నిస్ బుక్ రికార్డుల కోసం పనులు చేయడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలో సమస్యలు ఏర్పడ్డాయని, మేడిగడ్డ కుంగిపోయిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అది కాకుండా వేల కోట్ల రుణాలు తీసుకున్న ఆ ప్రాజెక్టుతో 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వకపోవడం ఫెయిల్యూర్ అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అసలు లిఫ్ట్ల కరెంటు ఖర్చులకే వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందని వార్త కథనం వచ్చింది. రాష్ట్ర సర్కారు పాలిట కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండలా మారింది. ఇంతకుముందు కూడా మనం మాట్లాడడం జరిగింది. ఈ యొక్క అంటే మన అప్పు ఎంత అంటే ఆయన 4 లక్షల కోట్లు అన్నాడు, ఈయన 6 లక్షల కోట్లు, నేను 8 లక్షల కోట్లు అన్నాడు. ఎగ్జాంపుల్గా మాట్లాడుతాం. ఉదాహరణకు 4 లక్షలు అయినా ₹1,00,000 కోట్ల అప్పు అయినా దానికి వడ్డీ ఎంత అవుద్ది? రూపాయి వేసుకున్నా కూడా 1000 కోట్లు అయితే కట్టాల్సిందే. అంతే కదా సికందర్? నెలకు 600 కోట్లేమో దీనికోసమే కడుతున్నారు. నెలకు 600 ఎగ్జాంపుల్గా రూపాయి వేసుకున్నా కూడా 1000 కోట్లు కట్టాలి. అంతే కదా? అంటే సంవత్సరానికి 10,000 కోట్లు అయితే కట్టాల్సిందే కదా. అది వడ్డీ మాత్రమే. అంటే ఇక్కడ చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, అంత వడ్డీ అని నేను చెప్పట్లేదు. కానీ అయితే ఇట్లున్న పరిస్థితుల్లో ఇప్పటికే ప్రభుత్వం దగ్గర రూపాయి లేక ఇబ్బంది పడతా ఉంది. ఈ సంక్షేమ పథకాలను అటకెక్కినాయి. ఇప్పటికి మహిళలకు ఇంకా ₹2,500 రావాలి. ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకేది రాలేదు. చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నది. ఈ రైతు భరోసాలు ఇవన్నీ కూడా ఇద్దామంటే కూడా, ఈ బీమాలు కడదామంటే కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. ఏమంటే రెవెన్యూ ఆదాయం అని చెప్పి ఆబ్కారీ శాఖ నుంచి ఆదాయం వస్తే ఆ ఆదాయం ఈ ఆదాయం కలిపి కొంచెం జమ చేసి ఇక ఈ అప్పు ఇప్పుడు కడదాం, ఈ అప్పు ఇప్పుడు కడదాం. మనం ఎట్లా ఒక మధ్యతరగతి కుటుంబం ఎవరికైనా అప్పు ఉండడం లేకపోతే ఇంకో పెద్ద అవసరం ఉన్నప్పుడు డబ్బులను దాచుకొని ఈ డబ్బులు దీనికోసం ఖర్చు పెడదాం, ఈ డబ్బులు దీనికోసం ఖర్చు పెడదాం అన్నట్టుగా ప్రభుత్వం కూడా ఏం చేస్తున్నాయంటే ఈ సంక్షేమ పథకాల కోసం అక్కడ అప్పు తెచ్చి ఇక్కడ తెచ్చే వాళ్ళు ఆ భూమినమ్మో ఈ భూమినమ్మో లేకపోతే ఈ రెవెన్యూ చెప్పినా కదా రిజిస్ట్రేషన్ రకరకాల పంచాయతీలతో డబ్బులు జమ చేసుకొని ఈ ఘనకార్యాలు చేస్తూ ఉంది. దీనికి తోడు తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టాలి. అంతే కదా? అంటే మన ఆర్థిక అవసరాలతో పాటుగా మనం వాడుకున్న అప్పులు కూడా కట్టాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు ఈ మధ్యతరగతి కుటుంబం అతలకుతలమైనట్టుగా ఇలా రాష్ట్ర సర్కారు కూడా మధ్యతరగతి కుటుంబంతో సమానం. ధనవంత కుటుంబం కాదు, మధ్యతరగతి కుటుంబంతో సమానం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతూ ఉంది. 29 తారీఖులోపు కట్టకపోతే నిరార్థక ఆస్తిగా పరిగణిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చేలాట. ఇక మీరు గమనించండి మిత్రమా, ఎవరి పాలైంది తెలంగాణ, ఎవరి కోసం కట్టారు కాళేశ్వరం, ఇప్పుడు ఎవరు కడతా ఉన్నారు? ఇప్పుడు పోనీ పుష్కర కరెంటు బిల్లులు కూడా పెంచింది అనుకోండి. ఆల్రెడీ అదే ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు కరెంటు బిల్లులు పెంచుతున్నారు, బస్సు రేట్లు పెంచుతున్నారు. మొన్న పెంచాలి కదా, పెంచుతున్నారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పల్లె వెలుగు ఆర్డినరీ బస్సులు ఉంటాయి కదా, వాటికే ఎక్స్ప్రెస్ బోర్డు వేసి పట్టుకొస్తున్నారు. అంటే మహిళలకు ఉచితమే, కానీ మగవాళ్ళ దగ్గర ₹30 ఉన్నది ₹60 ఛార్జ్ చేస్తుంది. నేను చెప్పంటే ఇప్పుడు ఉచిత బస్సు ఆడికాడి కవర్ అవుతుంది శ్రీకాంత్ గారు. ఉచిత బస్సు అనేది మహిళల దగ్గర వాళ్ళ దగ్గర కవర్ అయిపోతుంది. అక్కడ అంటే ఒక భార్యకు ఫ్రీ ఇచ్చి భర్త దగ్గర వసూలు చేస్తారు, లేదా కొడుకు దగ్గర వసూలు చేస్తున్నారు. అది అక్కడ కవర్ అయిపోయింది. ఇప్పుడు మీదే వాటి పరిస్థితి ఏందన్నప్పుడు మొన్న మందు రేటు పెంచారు, ₹1,10,00,000 పెంచినట్టున్నది. ₹1,10,00,000 పెంచే లోపల కరెంటు పెంచాల్సిన అవసరం వస్తుంది, మా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. ఆల్రెడీ పెంచుతున్నట్టు ఒకసారి స్టేట్మెంట్ వచ్చింది మధ్య. అయితే ఇవన్నీ చేస్తే కానీ ప్రభుత్వం గాడిన పరిస్థితి లేదు. మళ్ళీ ఇవన్నీ ఎవరు కట్టాలంటే మనమే కట్టాలి. అంటే మీరు గమనించండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత అద్భుతంగా ఉంటే మనిషి బతకడానికి ఒక అతను చెప్తాడు, మనిషి బతకడానికి సామాన్యంగా బతుకుతే ఏం లేదు, మనిషి ఈనలెక్క బతకాలనుకున్నప్పుడు మాత్రమే ఖర్చులు మోపై మనం ఇబ్బంది పడతామని ఒక సామెత ఉంటుంది. అట్నే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత గొప్పదని చెప్పుకుంటూ పోతా ఉంటే అంత గొప్పగా మనం అప్పులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాస్తవానికి. అవును కదా? ఇప్పుడు దాన్ని వదిలేయలేము, పట్టుకోలేము. పోనీ మరి 1,00,000 ఎకరాలకి ఇట్లా పారుతుందా అంటే ఆ బ్యారేజీ నిర్మాణం లోపాల వాళ్ళు ఇప్పుడు నింపితే ఏడగూలుకుపోద్దో ఏడగొట్టకపోద్దో ఏంటి ఇబ్బంది అవుతుందో పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాస్తవానికి మొత్తం పగుళ్ళు తేలింది. ఇప్పుడు చిన్నపాటి ఇంటికి పగుళ్ళు తేలితేనే వర్షకాలం రాగానే అబ్బో ఇది కూలుతుంది కావచ్చు జాగ్రత్త ఉండాలని చెప్పి భయపడతాం వస్తుంది కానీ అవునా కదా. అంత పెద్ద ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పంచభూతాలకు ఎవరు అతిథులు కాదు, నీళ్లకు అంతే కదా, గాలికి, ఈ యొక్క మంటకు, అగ్నికి, నీరు నిప్పు గాలి, ఇవి మూడిటికి
చాలా ఇబ్బందికర పరిస్థితి. గాలి ఎక్కువ వస్తే కథమే, మంట ఎక్కువ వచ్చినా ఇబ్బంది. ఈ యొక్క నీళ్ళకైతే ఇక తట్టుకునే పరిస్థితి అయితే కనబడదు మనకు. అవును, అవునా కదా. అటువంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు ఎన్ని ఆపుతాయి, అప్పుడు ప్రాజెక్టు గిట్ట ఏమన్నా అపాయం గిట్ట జరిగితే ఎంత నష్టం సంభవిస్తుందని మీరు ఒకసారి ఊహగా మీకు బదిలిస్తూ ఉన్నాను. ఇక దాన్ని మనం పట్టుకోలేము, విడిచిపెట్టలేము. అదే కదా. ఫేక్ మెసేజ్ల కట్టడికి ట్రాయ్ కొత్త రూల్. ఫేక్ మెసేజ్ల కట్టడికి ట్రాయ్ చర్యలు చేపట్టారు. అంటే అధికారిక సంస్థల నుంచి వచ్చిన మెసేజ్ల్లో చివరి కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు సూచికలుగా వినియోగించింది. ప్రతి మెసేజ్ వెనుక PSTG అనే ఆంగ్ల అక్షరాలను ఇందుకోసం ఉపయోగించిందట. వాస్తవానికి ఏమన్నా పుస్తకాన్ని లింక్ ఓపెన్ చేసినాడు అనుకో శ్రీకాంత్ గారు, బ్యాంకు ఏదో ఒకటి, ముఖ్యంగా వాడు చంపుతున్నాడా శ్రీకాంత్ గారు. 100 మెసేజ్లు వస్తున్నాయా. ముఖ్యంగా SBI నుంచి మధ్య ఎక్కువ వస్తుంది. అంటే ఫేక్ అన్ని బ్యాంకులు వస్తున్నాయి, SBI అది అన్నీ వస్తున్నాయి. ఏం చెప్పే పరిస్థితి లేదు. ఫోన్ నిండిపోతుందా ఫోన్. మళ్ళా ఈ కస్టమర్ కేర్ నుంచి పుష్కనే వైఫై పెట్టించుకొని తీసేసి వేరే నెట్వర్క్ పెట్టుకుంటే ఆ నెట్వర్క్ కూడా ఫోన్ చేస్తాడా, 20 గంటలు సాగు కొడతాడు. ఆ కస్టమర్ కేర్ ఫోన్, సార్ ఇప్పుడు ఆఫర్ వచ్చింది తీసుకుంటా అంటారు. పొద్దున ఒకటి చేస్తాడు, మధ్యాహ్నం ఒకసారి చేస్తాడు, సాయంత్రం ఒకసారి చేస్తాడు. సర్వీస్ మాత్రం ఇవ్వలే. సర్వీస్ ఇస్తే మనం మనం ఒక నెట్ పోయింది అనుకో, ఫోన్ చేసాం అనుకో, సార్ మీరు ఆన్లైన్లో ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వాలి, 24 గంటల లోపల మీకు చర్యలు తీసుకుంటారు సార్ అని చెప్తాడు. 24 గంటల లోపు మనం కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళు చర్యలు తీసుకోవాలి, పెద్ద ప్రాసెస్. అదే ఇప్పుడు మనం రీఛార్జ్ చేయకపోతే పొద్దున ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు. మరి మనకు దాన్ని ఏమంటారు, నెట్ రాలేదనుకో, మరి పొద్దున ఒకటి ఫోన్ చేస్తారు, మా వాళ్ళు వచ్చినా లేదా, మధ్యాహ్నం ఒకటి చేసి మా వాళ్ళు వచ్చినా లేదా, సాయంత్రం ఒకటి చేసి సార్ నెట్ వస్తుందా లేదా అడుగుతారా, అడగడు. అందుకే నేను ఏం చెప్తా అంటే, కార్పొరేట్ కంపెనీని నమ్మకండి మిత్రమా, లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు నెట్ పోయిందనుకో, లోకల్ వాడు ఉంటే అన్న ఇట్లా పోయిందంటే ఉరికొచ్చి రిపేర్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిరాణం తీసుకున్నాం. కిరాణం తీసుకున్నప్పుడు లోకల్ వాళ్ళ దగ్గర కొన్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా వాళ్ళు మనం నమ్మే ఆస్కారం ఉంటుంది. అదే డిమార్ట్కి పోతారు, పైసలు ఉంటే కానీ మనకు ఐటమ్ ఇవ్వడు. ఏదైనా లోకల్, ఫస్ట్ లోకల్ ప్రిఫరెన్స్. రైతు కానీ షాపు కానీ ఏదైనా ఫస్ట్ లోకల్ ప్రిఫరెన్స్. ఇండియాతో త్వరలో బిగ్ ట్రేడ్ డీల్ అట సార్ చెప్తా ఉన్నాడు. ఆర్బిట్రేషన్ సెంటర్కు భూ కేటాయింపులు రద్దట, హైకోర్టు కీలక తీర్పు. రాయదుర్గంలో 370 ఎకరాలు ఇచ్చిన గత బీఆర్ సర్కారు 350 కోట్ల విలువైన భూమిని ఫ్రీగా ఇవ్వడంపై దాఖలైన పిటిషన్. ప్రైవేట్ సంస్థకు ఉచిత కేటాయింపులు చెల్లవని తేల్చి చెప్పిన హైకోర్టు అట ల్యాండ్ రెవెన్యూ రూల్స్ 1975ను బ్రేక్ చేశారని ఫైర్. IMMC పనితీరు ఆశాజనకంగా లేదని వ్యాఖ్యానం ఉంది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ IMMCకు చేసిన భూ కేటాయింపులను హైకోర్టు రద్దు చేసిందట. ఏదైతే ఉందో రాయదుర్గం దగ్గర 350 కోట్లు ఉంటుందట, ఒక్కొక్క ఎకరానికి 100 కోట్లు పలుకుతుందట. అయితే బీఆర్ సర్కార్ ఇదే కాదు, చాలా చోట్ల కూడా ఈ భూ కేటాయింపులు జరిగినాయి మిత్రమా, చాలా చోట్ల. అవన్నీ కూడా బయట తెస్తే ఇలా నాకు తెలిసి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పు తీరుతుంది కావచ్చు. ఆ భూ కేటాయింపులు, ఈ చుట్టుపక్కల ఉన్న భూ అన్ని దందాలు చేసేది కదా, అవన్నీ మళ్ళీ తీసుకొని ప్రభుత్వం తీసుకొని మళ్ళీ ఒకసారి సేల్ చేసేయండి. అంటే కబ్జా చేసినాయి మొత్తం స్వాధీనపరచుకునే ఉండేది కదా, అవిటిని తీసినా కూడా ఈ కాళేశ్వరం అప్పు మొత్తం తీరిపోతుంది. వాస్తవానికి అదొకటి మీరు అన్నట్టు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ప్రభుత్వం అన్యాక్రాంతమైందో, అంటే అన్యాక్రాంతం అంటే ఎట్లా అంటే కొందరు పేదలు కానీ మధ్యతరగతి వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకు ఇప్పుడు LRS లాగానే మీ భూమికి ఇంత కట్టండి, మీరే రిజిస్ట్రేషన్ చేసుకోండి, అది రెగ్యులరైజ్ అయిపోతుంది. అటువంటి స్కీమ్ తెచ్చినా కానీ ఇటువంటి అప్పులు పోతాయి. కానీ అటువంటి అప్పులు తెస్తే మళ్ళీ కొన్ని డబ్బులు రాగానే ఈ ఉచిత స్కీములు అంటారు. ఈ ఉచిత స్కీములు వచ్చేది ఒక్కరికి, వసూలు చేసేది 10 మంది దగ్గర. వాస్తవం. నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అని ఒక వార్త కథనం వచ్చింది. వారానికి 2 స్కూళ్ళకు వెళ్ళండి, అధికారులకు సీఎం ఆదేశాలట. అలా వెళ్తేనే స్కూళ్ళలో సమస్యలు బాగా అర్థమవుతాయట వదిన అని చెప్పి అధికారుల బొమ్మని చెప్తే 2 స్కూళ్ళ బొమ్మంటే సారు ఒక లాగ్ వేసుకొని షర్ట్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని పోతా ఉన్నాడు. ప్రభుత్వ సంస్థలకే సర్కార్ ఆర్డర్లు, అంగన్వాడీలకు విజయపాలు, దేవాలయాలకు విజయనయ్యి. విద్యాశాఖ గురుకుల సొసైటీలు, అంగన్వాడీ సెంటర్లకు జైల శాఖ నుంచి బెంచ్లు. NICకి భూభారతి పోర్టల్ అప్పగింత, స్కూళ్ళ రిపేర్లు, అద్దె బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్ మహిళా సంఘాలకు. సర్కారు నిర్ణయంతో ఆయా సంస్థలకు మేలు. నేను ఇక్కడ మొత్తుకుంటా ఉన్నాను,
ఈ విజయపాల ఏదైతే ఉందో ప్రభుత్వ సంస్థలకు అని చెప్తాను, విజయపాల అని చెప్తాను, విజయ డైరీ అని చెప్తా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు 33 జిల్లాలకు 33 మంది డిస్ట్రిబ్యూటర్లు పెట్టండి మీరు. అలాగే ఇవాళ ఆ డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తూ ఉన్నారంటే అనాధికారికంగా బిల్లులు లేపుతా ఉన్నారు. ఈ మూలకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ మూలకు ఉన్నాడు, ఏదో మారుమూలకు పొద్దున పాలు పడకపోయాలంటే అక్కడ వేయట్లేదు, అక్కడ ఉన్న పాలను మాత్రం కొనుక్కొని అక్కడ ఏంటంటే దానికి ఎక్కువ మార్జిన్ వస్తుంది కాబట్టి అది తీసుకొని ఈ బిల్లులు పెట్టుకుంటా ఈ పంచాయతీలను నడిపిస్తూ ఉన్నారు. దయచేసి ఇది చాలా ఇందులో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఈ విజయపాలు ఏదైతే ఉందో విజయ డైరీ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆదిలాబాద్ అతను పెద్దపల్లిలో వేయడమైంది, పెద్దపల్లి అతను ఇంకో దగ్గర వేయడమైంది, ఇంకో దగ్గర వేయడమైంది. మీరు ఒకసారి గమనించండి. విజయపాలని కూడా ప్రభుత్వ సంస్థలకు ఏదైతే అంగన్వాడీలు కొన్ని మొదలుకుంటే కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా విజయపాలు వాడాలని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మీ ఆశయం మొత్తం కూడా నీరుగారిపోతూ ఉన్నది. పూర్తిగా దాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. 33 మంది డిస్ట్రిబ్యూటర్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూటర్లు ఏ బిల్లులు ఏవాడుతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, ఏ స్కూల్కి పోస్తూ ఉన్నారు, ఎంత బిల్లులు ఏవాడుతూ ఉన్నారని కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దయచేసి దీని పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ గారికి అందరికీ కూడా బాధ్యతలు అప్పగించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. పూర్తిగా ఇది నిర్వీర్యం అయిపోతూ ఉన్నది. ఈ పోషక విలువలు అందాలంటా ఉన్నాం. పోషక విలువలు ఎట్లా ఉంటాయి, మనం తీసుకున్న నిర్ణయాల బట్టి అందుతాయి. కాబట్టి దయచేసి ఆ నిర్ణయాలు సక్రమంగా జరిగేలా చూడాలని కోరుతా ఉన్నాం. నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా ట్యాపింగ్ జరిగిందని కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. నేను భూమి అమ్మిన వ్యక్తి నుంచి 13 కోట్ల ఎలక్ట్రికల్ బాండ్లు రాయించుకున్నారు. నా స్నేహితుడి దగ్గర నుంచి 72 కోట్లు పట్టుకొని అవి నావేమని ప్రచారం చేశారు. నేను ఫిర్యాదు చేస్తే తిరిగి నాపైన నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని వెల్లడి. సిట్ విచారణకు హాజరై సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన బీజేపీ ఎంపీ, మరో ఎంపీ రఘునందనరావు స్టేట్మెంట్ రికార్డట. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిఏ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు గుర్తించిన సిట్ అట ఏదైతే ఉందో ఎంపీలందరికీ ఈ దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. 2వ స్థానమో 3వ స్థానంలో ఉన్నట్టుంది. అంటే ఒకసారి టాప్ 10లో తీసుకున్న అత్యధిక ఆదాయం ఉన్న ప్రాంతీయ పార్టీలో మనదే మొదటి పార్టీ. అన్ని డబ్బులు ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ డబ్బులు ఎక్కడంటే శ్రీకాంత్ గారికి ఒక సాయం చేస్తాడు. శ్రీకాంత్ గారు ఎలక్ట్రికల్ బాండ్గా ప్రభుత్వానికి సాయం చేస్తాడు, పార్టీకి. ఇంకో అతను సాయం చేస్తాడు. ఇట్లా ఆయన భూమి అమ్ముతా ఆయన బెదిరించాడ 13 కోట్ల రూపాయలు రాయించుకున్నారట. ఇంకో అతని దగ్గర 72 కోట్లు పట్టుకొని ఆయన మీద కేసు పెట్టడం ప్రయత్నం. అంటే ఇవన్నీ ఫోన్ల నుండే. ఎగ్జాంపుల్ నేను భూమి అమ్ముతానంటే ఫోన్ చేసిన అనుకో, ఎక్కడ భూమి అమ్ముతాను నేను ఏం కథ అని చెప్పి అవతలకి ఆ డబ్బులు ఎక్కడని చెప్పి ఆయన మీద దాడి చేయడమో రకరకాల పంచాయతీ చేసి నువ్వు అక్కడ ఉంటానుగా మాకు 2 కోట్లు పంపు అని చెప్పి ఈ పంచాయతీలన్నీ చేసినట్టుగా వార్తాకథనం వచ్చింది. రెండో విషయం ఏంటంటే ఎమ్మెల్సీ కవిత గారి పిఏ ఫోన్ కూడా ట్యాప్ అండ్ గుర్తించిన సిట్ అట పూర్తిగా. అయితే దీని విషయంలో ఆంధ్రజ్యోతిలో వార్త ఏమని వచ్చిందంటే గమనించిన మిత్రమా, ఆమెలే పట్టించింది. అడిగిన సమాచారం పంపమని టెలికాం కంపెనీల మెయిల్ అట. అందులో 615 మంది ఫోన్ల వివరాలనే అట. హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన మెయిల్ సంగతి మర్చిపోయాలట. మావోయిస్టుల సమాచారం కోసం అంటే లేఖ రాసి చిక్కులో పడ్డ ప్రభాకర్ రావు బృందమట. జాబితాలో ఎక్కువ మందికి ఆ సంబంధమే లేదు. అదే కారణం చెప్పి ఆంధ్రజ్యోతి ఎండి ఫోన్ కూడా ట్యాప్ చేసినట. సిటు ముందు వాంగ్మూలం ఇచ్చిన సందర్భంగా రాధాకృష్ణ ఇదే విషయం చెప్పిన పోలీసులు. దుర్వినియోగాన్ని సుప్రీంకోర్టు ముందు ఉంచిన సిట్ అనే ఒక వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో పక్కా వ్యూహంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసినారు. కాకపోతే ఏం చేశారంటే కొంతమంది ఏం చేస్తారంటే హార్డ్ డిస్క్ ధ్వంసం చేస్తారు, పేపర్లో కొన్ని రాస్తారు, డస్ట్బిన్లో పడేస్తారు. కొన్ని సినిమాలు మీరు చూడొచ్చు. ముందు పోయి ఎవరన్నా సిఐడో లేకపోతే ఇంకో వ్యక్తి హీరో పోతాడు, ముందు డస్ట్బిన్ ఎత్తుకుతాడు. డస్ట్బిన్ ఎందుకు ఎత్తుకుతాడంటే ముందు దొంగ చూడాల్సింది హార్డ్ డిస్క్ కంప్యూటర్ కాదు, మీరు చూడాలి డస్ట్బిన్ అంటాడు. అంతే కదా. అట్లా ఇక్కడ ఏం జరిగింది అంటే పూర్తిగా ఈ మెయిల్ టెలికాం కంపెనీలకు మెయిల్ పంపినట్ట 615 మంది ఉంటే ఎవరైతే ఉన్నారో ఇది అట చూసి దొరకబట్టిలు. అట్లా దొరికింది కాబట్టి ఇలా 615 మంది నీ ఫోన్ ట్యాప్ అయిందయ్యా మీరు రండి అని చెప్పి పిలుస్తున్నారు తప్ప ఇలా హార్డ్ డిస్క్ ధ్వంసం చేసినందుకు అసలు దొరికే పరిస్థితి కూడా కనబడే పరిస్థితి లేకుండా ఎన్నో కాడ మిస్టేక్ చేస్తారు, ఎక్కడో కాడ కంపల్సరీ దొరుకుతారు. నిజం అనేది నిప్పు లాంటిది ఎన్నో కాడ దొరుకుతుంది కంపల్సరీ, ఎంత పెద్ద అదైనా. జూరాల ప్రాజెక్టు ఎడమవైపు కరకట్ట రోడ్డుపై ఏర్పడిన గుంతలని ఒక వార్త కథనం వచ్చింది. ఏళ్ల తరబడి సాగుతున్న గేట్ల మరమ్మతులట. NDSA సూచనలు పట్టించుకొని పోయినమాట. ఒక్కటే గ్రాంట్ తరచూ మొరాయింపట. వాహన రాకపోకలతో పొంచి ఉన్న ముప్పట. 120 కోట్లతో బ్రిడ్జ్ అట. కాగితాలకు పరిమితమట. ఎడమవైపు కరకట్ట రోడ్డుపై భారీగా గుంతలట. చోదం చూస్తున్న పంచాయతీరాజ్ ఇరిగేషన్ అట. నేడు ప్రాజెక్టు సందర్శించిన మంత్రి ఉత్తమం అట. సేఫ్ జోన్లోనే మంజీరా బ్యారేజీ జూరాల లోపల మరమ్మతులు చేస్తామని చెప్పి రాహుల్ బొజ్జ గారు మాట్లాడుతూ ఉన్నారు.
వారంలోనే ఆత్మీయ భరోసా ఇంతకుముందు ఏదైతే చెప్పినో అది జరుగుతూ ఉంది. సోషలిస్టు సెక్యులర్ పదాలను రాజ్యాంగ పీఠ నుంచి తొలగించిన ఒక వార్త కథనం వచ్చింది. అలాగే వేదల చెరువులో వేదల చెరువులో వార్తకం అంటే తల్లిదండ్రులు వృద్ధులు ఎవరైతే ఉంటారో ఇటు పిల్లలు పట్టించుకోకుండా మనవడు మనవరాలు అంటాయి కదా పట్టించుకోకుండా బంధువులు పట్టించుకోకుండా ఇద్దరే ఉంటారు, అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు. వృద్ధులు ఇద్దరే ఉన్నప్పుడు ఏమైందంటే ఫోన్కి ఏదో మెసేజ్ వస్తుంది, ఏదో కాల్ వస్తుంది. ఇది వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడడమో ఏదో చేసినప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళ వయసు రీత్యా వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టుగా ఈ సైబర్ క్రైమ్ మనకి వార్త కథనం వచ్చింది. ఏదేమైనా ఆస్తి కోసం పిల్లలు తగాదాలు, ఆస్తి తగాదాలని అది పంచది అనారోగ్య సమస్యలు ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సైబర్ నేరగాళ్ళు వాళ్ళకు వల వేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును కాజేస్తూ ఉన్నారని చెప్పి ఒక వార్త కథనం వచ్చింది. మేమేమంటున్నామంటే వాస్తవానికి ఇలా తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిల్లలు బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ దగ్గర వాళ్ళని చిన్నప్పుడు ఒక ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల్ని గొప్పగా పోషించి గొప్ప ప్రయోజకులు తీర్చిదిద్దినప్పుడు అదే తల్లిదండ్రులు ఆ పిల్లలకు భారం అవుతూ ఉన్నారు. ఇలా ఆ తల్లిదండ్రులు ఇలా భారం అవుతూ ఉన్నారు. అటువంటి సందర్భం లోపల ఈ వృద్ధాశ్రమాలు అని చెప్పి అనాథాశ్రమం రకరకాల పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి బయట. దయచేసి ఇప్పుడు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు భారం అనుకుంటే ఎట్లా పోషించినారో వాళ్ళ వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా మీరు మీ తల్లిదండ్రులని అలాగే చూసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. ఇక ఇప్పుడు సాలెంట్గా మనం ఒక మాట మాట్లాడుతూ ఉంటాం. ఇలా మీకు పుట్టిన పిల్లలు కూడా మీ యొక్క తల్లిదండ్రులు మీరు ఎట్లా చూస్తున్నారో వాళ్ళు గమనిస్తూ ఉన్నారు కదా. అందులో ఎవడో ఒక్కడు దొంగనో లంగనో అయినప్పుడు మీ పరిస్థితి ఏందని మీరు గమనించుకోండి మిత్రమా. ఏదేమైనా మనం భావితరాలకు మీ అమ్మలను బాగా చూసుకున్నప్పుడు మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి ఆ గొప్ప మర్యాదలను నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ కుటుంబాన్ని దగ్గర తీసుకొని మీ అమ్మలను బాగా చూసుకుంటూ మీ పిల్లల్ని కూడా బాగా చూసుకుంటూ ముందుకు సాగాలని మా ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్, ఇవన్నీ కూడా ఆ ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వండి అని చెప్పి కొండామూరులకి పిసిసి క్రమశిక్షణ కమిటీ పిలిపించిందని నేటి గాంధీ భవన్లో హాజరుకు ఆదేశమైన ఒక వార్తాకథలు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తల విశేషాలు. ఇక్కడ లా విద్యార్థులపై గ్యాంగ్ రేప్, కోల్కతాలో దారుణం, కాలేజీలోని సెక్యూరిటీ గార్డ్ గదిలోనే కిరాతకం, ఓ విద్యార్థి ఘాతకం, మరో ఇద్దరు సహకారం అట. వాటిలో ఒకడు పూర్వ విద్యార్థి, తృణమూల్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ నాయకుడు అట. బాధితురాలపై తలపై హాకీ స్టిక్స్తో కొట్టి దారుణం అట. 3 నిందితులు అరెస్ట్ అట. పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం అట. ఎవరైతే ఈ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి అక్కడ చదువుతుండో అంతకుముందు అతను పూర్వ విద్యార్థి అట. ఆ విద్యార్థి ఆమెని పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు వద్దనప్పుడు నేను ఇంకోరితో లవ్లో ఉన్నా అని చెప్పినా కూడా అబ్బాయి వినకుండా అత్యాచారం చేయడానికి ఒడిగట్టినప్పుడు ఆమెకు ఊపిరాడకపోయినా కూడా ఇన్హేలర్ కదా అవి తెచ్చిచ్చేయడం జరిగింది. తర్వాత తేరుకున్న తర్వాత ఆమె పారిపోతూ ఉంటే కూడా మళ్ళీ ఆ సెక్యూరిటీ గార్డు గదిలోనే నిర్బంధించి ఈ ఘాతుకానికి పాల్పడడం జరిగింది. ఆ సెక్యూరిటీ గార్డు ఉన్నాడు, వాడు కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాడిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ జరిగింది ఎక్కడ లా విద్యార్థి, అదే కదా లా విద్యార్థులపై మళ్ళీ రాత్రి 10:30కు వదిలేసినారట. ఇక్కడ చూడు, ఇద్దరు బయట ఉన్నారట. వాడు చేస్తూ ఉంటే వాళ్ళు ఘాతకం చూస్తాను, మరి పోనీ వాళ్ళు ఆపాల్సిన అవసరం ఉంటుంది. ఆ గాడిదలు కూడా ఆపలేకపోయినారు. వాళ్ళు తప్పు చేసినారు, వాంతికి వీళ్ళు సహకరించినారు. వాంతో పాటు సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నాడు, వాడని చెప్పాల్సిన అవసరం ఉండే. అంతే కదా, లా అంటే వాళ్ళకి అన్ని సెక్షన్స్ తెలుస్తాయి. ఇప్పుడు బయట తెలియని సెక్షన్స్ అన్ని వాళ్ళకి తెలుస్తాయి. ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే తప్పు. ఇంకా అలా పూర్వ విద్యార్థి అంట, మరి అంటే ఆల్రెడీ ఎంతో కొంత ఫెయిల్ అయినా పాస్ అయినా ఎంతో కొంత లా గురించి అయితే అవగాహన అయితే కంపల్సరీ ఉంటుంది. వాళ్ళకే అవగాహన లేనప్పుడు బయట వాళ్ళకి ఎట్లా అవగాహన ఉంటుంది? అదే కదా, కంపల్సరీ ఇటువంటి వాళ్ళను ఏమి డైరెక్ట్ శిక్ష చేయించాలి. అదే సాగదిగద్దు కోర్టులలో. ఏదున్నా ఇక్కడ ఇంత ఘోరం జరిగినప్పుడు ఆ తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా అతను శిక్ష వేయాలి. అవసరమైతే మన దగ్గర చేసినట్టుగా గాలు గలపాల్సిన అవసరం కూడా ఉంటుంది. రైట్, ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తల విశేషాలు. కన్న తల్లి కళ్ళెదుటే, టిప్పర్ చక్రాల కింద నలిగి 6 ఏళ్ల బాలుడి దుర్మరణం. ఓవర్టేక్ క్రమంలో టిప్పర్ కిందకు ద్విచక్ర వాహనం అట. ప్రమాదం నుంచి బయటపడే తల్లి కృమాడు మృతి. దుండిగల పరిధిలోని మల్లంపేటలో విషాద ఘటన. ఇది నిన్న టిప్పర్ పక్కమండి తల్లి పోతా ఉన్నారు, ఇద్దరు బాబుని తీసుకొని చూడవచ్చు. చూసారా? చూడలేదు. పక్కమంటే పోతా ఉన్నది. ఓవర్టేక్ చేసే క్రమంలో సడన్గా మిస్ అయిపోయింది. ఆమెకు మిస్ అయిపోయి ఇట్లా పడడంతో బాబు తల మీదకి వెళ్ళి టిప్పర్ లారిపోయింది. కళ్ళది ఒక్కటే సెకండ్ ఇట్లా పడ్డది,
ఇంకా మేము మీదకి కూడా పోయేది టిప్పర్ లారీ. అబ్బాయి కొంచెం వెనకాల కూర్చున్నాడు కాబట్టి కొంచెం ముందు పడడం వల్ల టిప్పర్ లారీ మీదికలు పోయింది. స్పాటు ఆ తల మీదకలు పోవడం వల్ల అబ్బాయి అక్కడక్కడ చనిపోవడం. ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఏదేమైనా మహిళలు తీసుకుపోయేటప్పుడు జాగ్రత్తగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. స్కూళ్ళకు చూసి చూడగానే ప్రాణం అంటే స్పీడ్ ఓవర్టేక్ చేయడం. నిన్న మన మంచిర్యాల జిల్లాలో ఇందారంలో కూడా సేమ్ ఆగిన లారీని ఆటో గుద్దితే అసలు ఆ వీడియోలు వచ్చినాయి వర్ణానితం. ఆ కన్ను బయటికి వెళ్ళింది. ఒక ఆయన చనిపోయిండు, ఒక ఆయన సీరియస్ ఉన్నాడు. ఏదేమైనా అంటే ఈ ప్రయాణం అది నైట్ టైం కాదు, నైట్ టైం కనబడకుండా ఆగి ఉన్న లారీ గుద్దిండి అనేది కాదు. డే టైంలో పర్ఫెక్ట్ కనబడుతుంది. ఎక్కడో ఉన్న లారీ కనబడుతుంది. మరి సార్కి ఎందుకు కనబడలేదు, ఆటో డ్రైవర్కి అర్థం కాలేదు. మరి ఓవర్టేక్ చేసిండా, మరి ఏమైంది? అంటే కూడా ఎంత స్పీడ్ పోద్ది శ్రీకాంత్ గారు? 50-60 స్పీడ్లో పట్టు ఉంటుంది. కంట్రోలింగ్ కెపాసిటీ మిస్ అయిందా, మరి ఏమైంది? అంటే దగ్గర వచ్చేదాకా చూడనట్టుంది పాటు. ఫోన్ ఈ నడుపుతూ ఈ మధ్య ఫోన్ చూడడం అలవాటు అయింది. దరిద్రమైన ఫోన్లతో అంత పంచేదంతా. రైట్.